శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. బాబా వృక్షమూలాన్ని వదిలి మట్టితో కట్టిన మసీదులోను అందులో చేరి దానిలో నిర్తాగ్నిహోత్రిని ఎదురు తులసిని ప్రతిష్ఠించడం, అట్లాగే మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టడం కూడా సంకేతాలే. అంటే బాబాని వర్షం పడినప్పుడు ఏం చేశారు, ఆయన కూర్చున్నారు చెట్టు కింద, నీళ్లు గొంతుకు దాకా వచ్చాయట. అట్లా పారుతూ ఉన్నా కానీ మనమైతే భయపడి పారిపోతామో కొంచెం వర్షం పడితేను వరద వస్తుంటేను. ఆయనకి దేహభావమే లేకుండా ఎండకి వానకి తడిచినా కదలకుండా ఉండి ఆకలి దప్పులు లేకుండా అంతటి తీవ్రమైనటువంటి స్థితిలో ఉండేవారికి బాబాని కూర్చో అక్కడ చూసిన వాళ్ళకి అయ్యో బాబా మనల్ని ఇంత రక్షణ ఇచ్చే బాబా నీళ్ళల్లో అలా వరద నీళ్ళల్లో ఉన్నారు, మనం మాత్రం వర్షం పడుతూ ఉన్నప్పుడు ప్రశాంతంగా మన ఇళ్లలో ఉన్నామని వాళ్ళకి మానవత్వం కలిగి బాబా దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ పెట్టాలి, ఆయన వేషధారణ ఇవన్నీ చూసి ఈయన అల్లా మాలిక్ అని అంటూ వల్ల ఈయన తప్పకుండా ముస్లిం అయి ఉంటారని చెప్పి పాడుపడిన మసీదులో తీసుకెళ్ళి పెట్టారట. దానికి బాబా ఏం చేశారు, అక్కడ వెంటనే అక్కడ పెట్టగానే పాపం హిందూ భక్తులకి ఇబ్బందికరం అయిపోయింది. ఈయన ఏదో చెట్టు కింద ఉంటే మనం అందరం వెళ్ళగలుగుతున్నాం, ఇప్పుడు తీసుకువెళ్ళి అక్కడ పెట్టగానే ఆయనకు ఒక బ్రాండ్ వేసినట్టుగా అయిపోయింది. కానీ బాబా ఏం చేశారు, ఈ సమస్యలన్నిటికీ రానున్న లీలలు కాలమే భగవంతుడే పరిష్కరిస్తారని చెప్పి బాబా మౌనంగా వద్దు అన్నారు. కానీ బలవంతాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత అదే మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ మసీదు ఎలాంటిది అంటే మట్టి కట్టడం. చూడండి, బాబా చేసేవన్నీ కూడా మనకి అత్యంత ఆశ్చర్యకరాన్ని అత్యంత అద్భుతమైన విషయాలుగా తెలుస్తాయి మనకి. ఇంత పర్ఫెక్షన్ ఎట్లా ఉంటుంది బాబా చేసే లీలల్లో, ప్రతి కదలికలో, ప్రతి పనిలో. బాబా ఇంటి కూర్చోలేదు కదా మసీదులో, అయినా కానీ ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. దానికి ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఎదుటి తులసిమాతను ప్రతిష్ఠించారు, మళ్ళీ అందులో దునిని ప్రతిష్ఠించారు, అగ్నిని సేవించారు. మనం గత వారం అంతకుముందు వారాలు కూడా చెప్పుకున్నాం, అగ్నిని గురు సంకేతంగా సేవించారు. బాబా ఎందుకు ఇక్కడ దుని అంటే భక్తుల పాపాలు కడిగివేయటానికే అన్నారు. అంటే ఏ పని చేసినా ఇంత పర్ఫెక్షన్ ఎట్లా ఉంటుంది బాబాలో అంటే ఆయన చేసే ప్రతి పని కూడా. ఇక భగవంతుడు దాని ఇప్పుడు ఇంత పర్ఫెక్షన్గా ఎట్లా ఉంది, ఏమండి ఇన్ని ప్లానెట్స్ ఎట్లా హ్యాంగ్ అవుతున్నాయండి, కింద కట్టి లేవు, పైన కట్టి లేవు, సైడ్ ఏమి వాటిని కట్టి లేవు, మనం వాటి మీద ఉన్నామా, ఇట్లా ఎంతకాలం తిరుగుతూ ఉన్నాయి, మళ్ళీ పైగా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయా, ఇవేమి ఆలోచించం కనుక మనకి సృష్టిలో ఏది వండర్గా అనిపించదు. నిజంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కటి అత్యద్భుతమైన వండరే. అంటే రోజు మనం ఏ విషయాన్ని పట్టించుకోమో కళ్ళ ముందు జరిగేవన్నీ కూడా వండర్సే. ఒక చిన్న మొక్క నాటితే అది కొంచెం పెరిగి దానిలో నుంచి ఒక బడ్ వచ్చినప్పుడు అసలు దాన్ని చూస్తే ఎంత ముద్దుగా ఉంటుంది. ఆ బడ్ మళ్ళీ రోజు వస్తూ ఉంటే అందులో వచ్చే ఆ కలర్స్, లోపల దాని కూర్పు, ఇవన్నీ ఎంత వండరు. అంటే రోజు మా తెలుసండి అది పువ్వు వస్తుంది కాబట్టి మాకేం పెద్ద ఆశ్చర్యం కాదు అనేంత కామన్ అయిపోయింది. కానీ మనం వేసినప్పుడు ఒక చిన్న విత్తనం, ఆ విత్తనాన్ని ఎన్ని రోజులు మనం షెల్ఫ్లో పెట్టినా దానిలో నుంచి ఏమి ఇవన్నీ రాలేదు కదా మరి. అంటే ప్రతి ఒక్క అద్భుతము కూడా మనకి మనం ఎట్లా అయిపోయామంటే అన్నీ సాధారణంగా అయిపోయాయి. అట్లానే బాబా చేసే విషయాల్లో చూస్తే ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రకటమైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అట్లా ఆ మసీదులోని ఈ నిర్తాగ్నిహోత్రిని అట్లాగే తులసిమాతని ప్రదర్శించారు. తర్వాత మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టడము, ఇవన్నీ కూడా సంకేతాలే. వారు జనులకు అందని అతీతమైన స్థితిని వదిలి వారి కొరకే దేహం ధరించిన పరితత్వంగా గురువుగా లభించడానికి సంకేతం. అంటే ఏంటి, బయట ఈ సంకేతం ఎట్లా సంకేతం అంటే బయట ఎట్లా ఉన్నారు, దేనికి కట్టుబడినట్టుగా లేరు. కానీ అక్కడి నుంచి మట్టి కట్టడంలోకి రావటం అనేది ఎట్లా అంటే పరతత్వంగా ఉన్న ఆయన మనకి దేహంతో లభించారు అన్నదానికి సంకేతం. ఇప్పుడు మామూలుగా పంచభూతాలతో ఉంది, మనం ఏదో అనుకుంటాం మనకి అలా ఉంది ఇలా ఉందని, కానీ మనం అంతా ఈ పంచభూతాలతోనే చేయబడి ఉన్నాం. ఇందులో మన పృథ్వీతత్వం ఉంది, జలతత్వం ఉంది, అన్ని తత్వాలు ఉంటేనే ఇది. మనకి తెలియకే అనుకుంటున్నాం, మనకి ఎంతసేపు పైకి కనపడే చర్మం చూస్తున్నాం తప్పించి మనం శరీరతత్వం కానీ పంచభూతాలతోనే ఉంది అనే విషయం మనం బయటికి చూస్తాం అన్నీ. ఇదంతా కూడా ఆ ఎలిమెంట్స్తోనే అంటాం. మన దగ్గరికి వచ్చేసరికి ఆ ఎలిమెంట్స్తోను మనల్ని ఎప్పుడు పక్క నుంచి చూస్తూ ఉంటాం, పక్కన పెట్టేసి అది. అట్లాంటి అతీతమైన స్థితిని వదిలి వారి కొరకే దేహం ధరించిన పరతత్వంగా గురువుగా లభించడానికి సంకేతం అందులోకి రావటం.
అట్టి నవద్వారాలు కల దేహమే ద్వారకామాయి, అది మట్టి కట్టడం. చూడండి, అలాంటి నవద్వారాలు కలిగిన దేహమే ద్వారకామాయి, అది మట్టి కట్టడం. అది మట్టి కట్టడమే, దేహం కూడా మట్టి కట్టడమే. అది అందరికీ పూజనీయం కనుక అది పూజాగృహమైన మసీదు. మరి అన్ని మట్టి కట్టడాలు పూజనీయమా? మసీదు ఎందుకు పూజనీయమైంది అంటే అక్కడ సాయి ఉన్నారు కనుక. మసీదు మనకి అది ఎందుకు పూజాగృహమైంది అంటే ఆ మట్టి కట్టడమైన దానిలో ఆయన ఉన్నారు కనుక. ఇతర మానవ దేహాలకు సాయి అనబడే దేహానికి గల వ్యత్యాసమే ధుని. అంటే ఏంటి ధుని అంటే మనలో ఎప్పుడు మనలో ప్రెజర్ విల్వే ప్రజ్ఞ, అది ఎప్పుడు ఆయనలో అంతగా ప్రకటమవుతూ ఉంది. మనలో దేహం అనే భావమే ఉంది. మనం ఇప్పుడంతా ఏ అనుభవంతో ఉన్నాం? ఈ దేహమే నేను అనుభవంతో ఉన్నాం. బాబా ఏమంటున్నారు? ఈ దేహమే నేను అనుకుంటే అసలు సాయి అంటేనే మీకు తెలియనట్లు అంటున్నారు. అందుకే కొన్ని మాటలతోనే చెప్తున్నారా? ఎక్కడ కుక్కకి పెట్టినా, ఎక్కడ పిల్లిని కొట్టినా, లేకపోతే ఎక్కడ గుర్రాన్ని కొట్టినా అది తనకే తగిలిందని చెప్తూ ఉన్నారు. అక్కడెక్కడో పక్కన ఊర్లో కషాయవాడి ముంగిట్లో కట్టేస్తే ఎవరే నన్ను కట్టేశారా అంటున్నారు. ఇక్కడ ఈగల రూపంలో స్వీకరిస్తే ఆ ఈగల రూపంలో నేనే ఉన్నాను అంటున్నారు. అంటే ఆయన దేహంగా నాకు ఈ దేహానికి పెడితేనే నాకు పెట్టిన ఎక్కడన్నా చెప్పారా? అక్కడ ఆయన పటానికి పెట్టినా ఆయనకే చెప్తున్నారు, వేరే ఏ జీవులకి పెట్టినా ఆయనకే చెప్తున్నారు. ఎవరో సాధువుని సత్కరించినా అది నాకే చెందుతుంది అంటున్నారు. అంటే ఆయన దేహపరంగా దేహానికి పరిమితంగా అసలు ఉన్నది ఎప్పుడు? అంటే మనం ఎట్లా ఉన్నాం? ఈ దేహమే మనం అనే భావం, ఈ అనుభవంతో జీవిస్తున్నాం. అంతకు మించి మనలో బాబాలాగా ఈ దేహం నేను కాదు అని ఎక్కడ ఆ పొరపాటును కూడా లేదు. అంటే బాబా యొక్క దేహానికి మన దేహానికి తేడా ఏంటంటే అందులో ఉన్నటువంటి ధునే అంటున్నారు. అందులో రగులుతూ ఉన్న అగ్ని, ఆ ప్రజ్ఞ. ఈ దేహమే నేను కాదు, మనం ఈ దేహమే నేను అని మన అనుభవంతో జీవిస్తూ ఉన్నాం. ఆయనేమో అసలు ఈ దేహానికి ఆయనకి సంబంధమే లేదు. మన కోసం ఆ రూపం తీసుకొని వచ్చారు. ఏ రూపంతో అయినా ఉండగలరు. పైగా అదే సమయంలో అన్ని జీవులలోనూ తానే ఉన్నట్లుగా దర్శనమిస్తూ భక్తులకు అనుభవం ఇస్తూ ఉన్నారు. అంటే మామూలుగా ఉండే ఈ ఇతర మానవ దేహాలకు సాయి అనబడే దేహానికి గల వ్యత్యాసమే, ఆ డిఫరెన్సే ధుని. ధుని నిరంతరం ఆ దేహంలో ప్రజలు వెళ్ళే యోగాగ్ని. అంటే ధుని ఎలా వెలుగుతుంది? అందులో ఉన్న యోగాగ్ని అలా వెలుగుతూ ఉంది ఎప్పుడు ధుని. అందుకని అటువంటి ప్రజ్ఞ వెలుగుతుంది కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు? ఈ దేహం నేను కాదు అని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నాం? మనలో అలాంటి యోగాగ్ని మనలో వెలగట్లేదు. మనం దేహానికి నేనంటే ఈ దేహం, నేనంటే ఈ శరీరం, నేనంటే ఈ శరీరమేనే చెప్తున్నాం. అదే అనుభవంతో ఉన్నాం. అందుకని బాబాకి మనకి ఉండే వ్యత్యాసం ఏంటంటే అందులో వెలుగుతున్న ధుని. ఏమండి, అందులో అది కూడా మట్టి కట్టడమే అని అంటున్నాం. మరి మిగిలిన గృహాలకి దీనికి ఏంటి తేడా అంటున్నాం? మరి బాబా కూడా మానవ దేహంతోనే ఉన్నారు కదా, మరి మనం కూడా మానవ దేహంతోనే ఉన్నాం కదా, మరి మనకి ఆయనకి ఏంటి వ్యత్యాసం అంటే ఆయనలో ఎప్పుడూ రగిలే యోగాగ్ని. అది దానికి సంకేతంగానే ధుని ప్రతిష్ఠించారు. పైగా ఆ అగ్నికి సంకుచిత మతభేదాలకు అతీతమని తెలపడానికి అది ముస్లిం మసీదే అయినా దాని ఎదుట తులసి ద్వారకామాయి అని పేరు పెట్టడం జరిగింది. అగ్నికి ఏముంటుంది? వర్ణం అయ్యేమైనా ఉంటాయా? అది వచ్చిన వాళ్ళు, అందులో వేసిన వాళ్ళు హిందువులు వేసారా, పార్సీలు వేసారా, ముస్లింలు వేసారని దానికి ఏమన్నా ఉంటుందా? వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది అగ్ని. అగ్ని ఎవరికైనా అగ్ని. అందుకని అగ్ని సంకుచిత మతభేదాలకి అతీతమని తెలపడానికే అది ముస్లిం మసీదే అయినప్పటికీ కూడా దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారట. ఆర్యులకు పార్సీ మతస్థులకు పవిత్రమైనది అగ్ని. ఆ ధునిలోని అగ్ని సర్వాన్ని దగ్ధం చేసి సకలార్థ సాధకమైన విభూతిగా మారుస్తుంది. అగ్నిలో ఏది వేసినా కానీ విభూతిగానే మారుతుంది, బూడిదిగా రావాల్సిందే. ఎలాంటిదైనా వేయండి, ఏ రూపంతో ఉన్నదైనా వేయండి, అది అగ్నిలో సమర్పించిన తర్వాత అగ్నిలో అది దహింపబడితే ఏమవుతుంది? చివరికి ఏం మిగులుతుంది? ఆ బూడిదే మిగులుతుంది, విభూతి అవుతుంది. కాబట్టి వస్తువుల వ్యక్తులు మనం తలిచినట్లు ద్వంద్వాల్ని ప్రేరేపించగల వైవిధ్యం కలవే కాక అవి ఒకే పరమాత్మ స్వరూపమైన జ్ఞాన విభూతిని జ్ఞాని యొక్క
సేవ, ఆయన ప్రేరేపించే వివేకము మనకి ప్రసాదిస్తాయి. విభూతి ఏం తెలియజేస్తుందో చెప్తున్నారు మాస్టర్ గారు. వస్తువులు వ్యక్తులు మనం తరిచినట్లు ద్వంద్వాలను ప్రేరేపించగల వైవిధ్యం కలవే కాక, వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఏవైనా మనలో ఏమి చేస్తాయంటే ద్వంద్వాలని ప్రేరేపిస్తాయి. ఎందుకని? అవి వేరు అన్న భావంలోనే ఉన్నాం మనం. అన్నీ ఇది ఈ రూపం దీని వేరుగా ఉంది, అది రూపం వేరుగా ఉంది. ఇప్పుడు బంగారంతో 2 నగలు ఉంటేనే ఇది వేరు ఇది వేరు అంటాం. ఏమంటే రెండింటిని వాటిని పేరు ఇది బంగారం అని పిలవం. ఏమండి ఇవి గొలుసండి, ఇది గాజులండి అంటాం. ఎందుకని? దానికి ఎప్పుడైతే దానిలో ఉన్నది బంగారం అది అనేది మనం గుర్తుపట్టుకోం. దానికి ఎట్లా అయితే మనం దాని షేప్ని బట్టో దాని ప్రాపర్టీని బట్టో మనం చెప్పినట్టుగా అవి ఏం చేస్తున్నాయంటే వైవిధ్యాన్ని, డిఫరెంట్ అనే భావాన్ని ఎట్లా కలిగిస్తాయో, అవి ఒకే పరమాత్మ స్వరూపం ఉన్న జ్ఞాన విభూతిని, జ్ఞాని యొక్క సేవ, ఆయన ప్రేరేపించే వివేకము మనకి ప్రసాదిస్తాయి. విభూతి అంటే విభుని యొక్క ముఖ్య లక్షణం జ్ఞాన మహిమ. ఎందుకు మనం విభూతిని ధరిస్తాం? పరమశివుడు ఎందుకు ధరిస్తాడు అంటే అది విభూతి యొక్క ముఖ్య లక్షణం జ్ఞాన మహిమ. అది 4 పురుషార్థాలను ప్రసాదించగలదు. మనకి గురుచరిత్రలో మనకి విభూతి గురించి ఎంతో ఇదిగా చెప్తారు. పరమేశ్వరుడే సాక్షాత్ ఎందుకు ధరిస్తాడు అంటే కేవలం తెలియక బూడిద పడితేనే వాడు అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన తీసుకువెళ్ళటానికి శివకింకరులు వచ్చారని చెప్తారు. ఎందుకంటే వాడి ఒంటి మీద బూడిద పడింది అట్ట వాడి తల మీద. వాడు భక్తితో పెట్టుకున్నాడు, అది కూడా కాదు. అంటే అంత పరమ పవిత్రమైంది. కనుక ఈ 4 పురుషార్థాలను ప్రసాదించగలిగింది విభూది, అది జ్ఞాన మహిమ. సాయి ఎవరేమి సమర్పిస్తే వారికి దానినే తిరిగి ఇచ్చేవారు. బాబాకి సమర్పించినవన్నీ మళ్ళీ ఆయన స్వీకరించి తిరిగి ఇచ్చేవారు. అంటే ఎవరి పుణ్యాన్ని అనుసరించి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే కర్మఫల ప్రదాత ఆయన ఈశ్వరుడు. ఆయన ఏమీ లేక తమ హృదయాన్ని సమర్పించేవాడికి, అంటే పుణ్యపాపాలు లేనివాడికి విభూతిని ఆయన ప్రసాదించేవారు. చూడండి ఎంత అద్భుతమైన విషయాలంటే, బాబాకి ఎవరైనా ఏమైనా సమర్పిస్తే అవి తిరిగి ఇచ్చేవారట. ఏమీ లేకుండా, పుణ్యపాపాలు లేకుండా తన హృదయాన్ని సమర్పించేవాడికి ఆయన విభూతి ఇచ్చేవారట. ఆయన దర్శనం వలన హృదయంలో వెలుగొందే భక్తి వివేకాలకి అది సంకేతం అంటున్నారు. అంటే ఎన్ని అద్భుతమైన విషయాలంటేనండి, బాబా మనం ఏదో 2 కథలు తెలుసుకొని బాబా గురించి తెలుసండి, ఆయన ఏదో చాలా అలా మాలిక్ అన్నారండి, ఆయన కఫ్ని ధరించారండి, లేకపోతే అది చేశారండి, ఆయన ఇంకేదో అని ఉండొచ్చు కదా అని మనం అంటూ ఉన్నాం. అంతకుముందు జ్ఞానులకి వాళ్ళకి కొన్ని దశాబ్దాలు వీటి క్రితమే ఆయన ఫకీర్ రూపంలో దత్తాత్రేయ స్వామిగా దర్శనం ఇచ్చారు అని మనం ఏకనాథుడికి, జనార్దన స్వామికి దర్శనం ఇచ్చారు. ఎప్పుడు బాబా అవతరించడానికి ముందు దత్తస్వామి అట్లా దర్శనం ఇచ్చారట. పోనీ వాళ్ళు ఎవరు పొరపడ్డారండి, ఎవరినో చూశాను దత్తస్వామి అనుకున్నారని చెప్పారా? కాదు. మరి జనార్దన స్వామి అంటే ఆయన దత్తాత్రేయ స్వామి భక్తులు, మహాజ్ఞాని. ఆయన చెప్తున్నారు ఏకనాథుడికి, నీకు ఈ దర్శనం దత్తస్వామి దర్శనం చేయిస్తానని. మనకి ఎవరు మొదట ఎదురవుతారో, నన్ను ఎవరు కౌగిలించుకుంటారో అడవిలోకి వెళ్ళినప్పుడు వారు దత్తస్వామిని గుర్తుపెట్టుకో అని చెప్పారు. ఎందుకంటే ఆయన తేలిక దొరికే ఆయన కాదు, అది కూడా చెప్పారు. దేవతలకి మహర్షులకి సైతం దుర్లభమైన దత్త దర్శనం నీకు చేయిస్తాను అన్నారు. గురువు యొక్క అనుగ్రహం అట్లా ఉంటుంది. ఇస్తే ఆయన ఏమనుకున్నారు, దర్శనం ఇచ్చారు, ఎవరో ఫకీర్ కనపడ్డారు, వచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఆయన దీనిలో నుంచి తీసి జోలిలోకి తీసి ఏదో ఇచ్చారట. అది వారిస్తే జనార్దన స్వామి తీసుకొని ఏకనాథుడికి ఇస్తే ఆయన దాన్ని జార విడిచాడు. ఎందుకంటే నేను పవిత్ర బ్రాహ్మణుడిని, ఆయనేమో ఫకీర్గా కనపడ్డారు అనుకున్నాడు. గురువు మళ్ళీ మందలించి దత్తస్వామి నువ్వు అది జార విడిచావు, మళ్ళీ అలాంటి తప్పు చేయకని చెప్పి నీకు ఇంకొకసారి అవకాశం ఇస్తానని చెప్పి మళ్ళీ 2వ దర్శనం చేయించినప్పుడు కూడా మళ్ళీ ఆయన ఫకీర్ రూపంలో దర్శనం ఇచ్చాడు. మనం జనార్దన స్వామి కంటే గొప్పవాళ్ళమా, సాంప్రదాయమా, మనం ఏమైనా సాధన చేస్తామా? మనకెందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆలోచనలు? ఫకీర్గా ఆయన సాయిగా అవతరించకముందే సాక్షాత్ దత్తస్వామి అట్లా దర్శనం ఇచ్చాడని చెప్పినప్పుడు మనకి ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? ఏమీ తెలియకపోవటం వల్ల. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం? దత్తస్వామి నేను ఇలా రావాలి, ఇప్పుడున్న సమస్యలకి పరిష్కారంగా అని ఆయన అనుకుంటే మనం ఎట్లా నిర్ణయిస్తాం ఆయన ఎట్లా రావాలి? మనకి నచ్చినట్టుగా రావాలి.
అలాగే మనం బాబా గురించి చెప్పుకుంటూ బాబా ఆదర్శ భిక్షువు. ఎట్లా అంటే బాబా ఏది చెప్పినా కానీ ఆయన ఆచరించకుండా చెప్పేవారే కాదు. అంటే ఎంతటి కృతజ్ఞతాభావంతో ఉండాలి. మనం భగవంతుడి బానిసలను చెప్పడమే కాకుండా ఆయన భగవంతుని స్మరించకుండా, భగవంతుడి అర్పించకుండా ఏమీ స్వీకరించడం అనేది మనకు ఎక్కడా కనపడదు. భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత వాటిని ముందు ధునికి సమర్పించిన తర్వాత, అంటే గురువు సంకేతంగా అగ్నిని సేవిస్తున్నారు కాబట్టి ఆయన ధునికి సమర్పించిన తర్వాత మాత్రమే మళ్ళీ అక్కడ పెట్టి మిగిలిన వాళ్ళు తీసుకోగా ఆయన రుచి విచక్షణ లేకుండా, మనమైతే ఏమంటాం, అది పిల్లి తాకిందండి, కుక్క తాకిందండి, చెవులెక్కాయండి ఇది అంటాం. బాబా ఏం చేశారు, అందరూ తీసుకున్న తర్వాత అవి స్వేచ్ఛగా వచ్చి అందులోంచి తినిళ్ళేయట. ఎవరికి కావాల్సి వాళ్ళు తీసుకున్న తర్వాత దాని రుచి విచక్షణ లేకుండా కలిపి 3 ముద్దలు మాత్రం స్వీకరించేవారు. ఎవరు ఒకే చోట కొట్టి నిప్పు నీరు తీయగలరో, ఎక్కడ లంక బిందెలు ఉన్నాయో లేకపోతే పట్టుకున్నంత మాత్రాన్ని బంగారంగా మార్చగలరో, అక్కలకోట స్వామి లాంటి వారు, సాయినాథుడు లాంటి వారు అన్నీ అవే. బంగారాన్ని చేయలేకపోతే యోగే కాదన్నారు. పట్టుకోవడం కాదు, అది చూసేది ఆ చెట్టుని చూడు అన్నారట. చూస్తే అదంతా స్వర్ణంగా అయిపోయింది, మొత్తం బంగారం చెట్టుగా. బంగారం చేయకపోతే బూడిద వచ్చిందా అని అడిగారట. అంటే ఏంటి, వాళ్ళు అంత సర్వసమర్థులై ఉండి చిన్నప్పటి నుంచి అసలు వాటన్నిటిని అందరికీ సమర్పించేవాడు అయ్యి ఉండి ఆయనకి భిక్ష ఎందుకు చేసుకుంటున్నారు అంటే, మాస్టర్ చెప్తున్నారు, పంచభిక్ష చేయటం అంటే అది కూడా సంకేతమే. ఎట్లా అట, భగవంతుడు సకలాన్ని సృష్టించి జీవులకు అన్నీ సమర్పిస్తాడు. అన్నపానయ్యాలు ఇవన్నీ ఇచ్చి తిరిగి వారి నుండి ప్రేమతో నివేదించిన దాన్ని తారతమ్యం లేకుండా గ్రహించి వారిని ఆశీర్వదించడానికి. ఎందుకు ఆయన భిక్షకి వెళ్తారు అంటే వాళ్ళని ఉద్ధరించడానికి. అన్నీ ప్రసాదించింది ఆయనే అయినప్పటికీ కూడా వాళ్ళని ఉద్ధరించడం కోసం ఆయన మళ్ళీ భిక్షకు వెళ్ళేవారట. భగవంతుడు అట్లా మనకి వారిని ఆశీర్వదించడానికి వారి మధ్య దేహదారియే సంచరిస్తారు. బాబా భక్తులకి అలానే చేశారు. అయితే 5 ఏళ్ల నుంచే భిక్ష తీసుకోవడం అనేది కూడా సంకేతమే. ఎందుకని ఈ ప్రపంచం అంతా కూడా ఈ పంచభూతాలతో నిర్మించబడి ఉంది. అది పాంచభౌతికమైనదే, మన దేహము అదే. అంటే భగవంతుడైనా సరే మానవ రూపం ధరించి వచ్చిన తర్వాత పోషణ ఈ పంచభూతాల నుండే పొందాలి, దానికి పోషించేది కూడా అవే అని సంకేతంగానే బాబా 5 ఇండ్లలోనే భిక్ష చేసేవారట. చూడండి ఎంత అద్భుతం. పోనీ ఆ భిక్ష ఏమంటే 5 ఏళ్లలో అందరూ ఇస్తే కానీ బయటికి మళ్ళీ ముందుకు వెళ్ళేవారా అంటే 1 నిమిషం 2 నిమిషాలు పిలిచి ఆ తల్లి గుర్తుపెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చిస్తే స్వీకరించేవారు. అందులో ఘన పదార్థాలా లేకపోతే నిన్నటివా ఇవాటివా రుచి, ఆయనకి రుచి విచక్షణ ఎక్కడ ఉన్నాయి? వాటన్నిటికీ అతీతుడు. రుచి తెలియని వాడు కాదు, వాటన్నిటికీ అతీతుడు. ఐదేళ్ళ నుంచి ఎందుకు తీసుకున్నారంటే స్థూలంగా చూస్తే అసలు ఆదర్శవంతమైన సాధువు ఎలా ఉండాలి. ఏమంటే భిక్షకి వెళ్తున్నాను, వీరింట్లో మంచి వాసన రాలేదు, వేసినప్పుడు ఇంకో ముందుకు వెళ్తారనుకోవటం కాదు. వాళ్ళు భిక్ష అనేది పవిత్ర వృత్తి. మనకి ఈయన టెంపే స్వామి భిక్ష చేసిన విధానం చూసి చెప్తారు. ఆయన ఇట్లాంటి పవిత్ర భిక్ష దొరికే చోట లేకపోతే ఆయన ఊర్లు భిక్ష తీసుకునేవారు కాదట. కొంతమంది బ్రాహ్మణులకి వాళ్ళకి ఎట్లానో దేదో ఒక అనుభూతి స్వప్నం ఇచ్చి తెలియజేసి అదిగో ఆయన వస్తున్నారు, మీరు ఏదైనా భిక్షకు సిద్ధం చేయండి అంటే ఇంత చేసి వాడు సమర్పిస్తే ఆయన అంతా తీసుకెళ్ళి నీళ్ళలో కడిగి తీసుకునేవారట. మనమే అనుకుంటున్నాం, మన మీద భిక్షేసి గొప్పగా అనుకుంటున్నాం. భిక్ష పవిత్ర వృత్తి. స్వామీజీ కూడా చెప్తారు, ఒక ఆవిడ ఇట్లానే కళ్ళాపు చల్లుతున్నప్పుడు స్వామి అక్కడ భిక్షకు వెళ్తే స్వామీజీ మీద ఆవిడ కళ్ళాపు నీళ్లు చల్లుతుంది. తర్వాత మళ్ళీ ఆ తపోవనంలో స్వామివారు అక్కడ తపోవన ఈయన జ్ఞానానందగిరి స్వామీజీ వచ్చారని, అదిగో సాక్షాత్తు శివుడే వచ్చాడని చెప్పి ఆయన పైన కూర్చోబెట్టి భక్తులందరూ వెళ్తున్నప్పుడు ఈవిడ కూడా వెళ్ళి చూస్తే అక్కడ స్వామీజీ ఉన్నారు. ఆవిడ షాక్ తిందనమాట. అంటే నేను అంత అహంకరించి, మనకేదో కొద్దిగా ఉంటేనే ఎంత అహంకారం చూడండి. సర్వసముద్రైన ఆయన మళ్ళీ ఆ అహంకారాన్ని ఆయన భరించి ఆయన కామ్గా పక్కకి వెళ్ళిపోయారు. మనల్ని అనుగ్రహించడానికి వచ్చే వాళ్ళ మీద మనం ఏం చేసాము, అప్పుడు ఆ తప్పు తెలుసుకుంది. అంటే ఇప్పుడు చూసింది కాబట్టి తెలుసుకుంది, కానీ అహంకారం అయితే అంతే ఉంది కదా. ముందు
సాధువులందరూ ఏ పని పాటలకి తిరుగుతున్నారన్న భావంతోనే, ఏమయ్యా నువ్వు ఎందుకు ఇట్లా వచ్చావు, బాగానే ఉన్నావు కదా, ఏదో పని చేసుకోవచ్చు కదా. మనకే ఓపిక లేకుండా పడేసింటే మనమే ఆ మాట అంటామా? మనకు ఓపిక ఉన్నప్పుడు మనం ఆ మాట అనగలం, ఎందుకు అలా పని పాట లేకుండా చేస్తున్నావు, లేకపోతే ఓపిక ఉంది కదా తిరగచ్చు కదా అని. ఎందుకంటున్నావు ఆ మాట? ఇవాళ మనకి చేసుకునే ఓపిక సత్తా ఉంది కాబట్టి. కొంచెం ఒక 2 రోజులు బాగా ఒక జ్వరమో దేని వల్ల మూలన అట్లా మనం రెస్ట్ తీసుకుంటూ ఉండి మనకి ఇంట్లో వాళ్ళు పని చెప్తే ఎట్లా ఉంటుంది? బయట వాళ్ళు కూడా కాదు, ఇంట్లో వాళ్ళు చెప్తేనే ఎట్లా ఉంటుంది? అందుకని ఆదర్శమైన భిక్షువు ఎలా ఉండాలి అంటే, అది పవిత్ర వృత్తిగా స్వీకరించాలి, ఋషులకు పోకుండా కేవలం అది ప్రాణాలు నిలుపుకోవటానికి అవసరమైన దాన్ని మాత్రమే స్వీకరిస్తూ, అట్లా అంత ఆదర్శవంతంగా చూపించగలిగారు బాబా అంటున్నారు. భగవంతుడు ఎన్ని సృష్టించినా కానీ ఇవన్నీ కూడా పాంచభౌతికాలే. ఆయన వారి నుండి నివేదనగా స్వీకరించేది కూడా పాంచభౌతికమే. అంటే ఆయన అనంతమైన సృష్టిజాలాన్ని కల్పించినా ఆ భగవత్ చైతన్యం మళ్ళీ దేహం ధరించినప్పుడు ఇంద్రియానుభూతులని అనే పోషకాన్ని 5 జ్ఞానేంద్రియాల ద్వారానే పొందుతారు. ఇవన్నీ కూడా అంత సంకేతంగా బాబా అంత అద్భుతంగా చేసి తర్వాత వాళ్ళకు కూడా ఆదర్శప్రాయుడిగా నిలిచారు ఎలా ఉండాలి. అందుకే మాస్టర్ గారు అంటారు, ఎంతటి ఆదర్శ భిక్షువు అంటే మళ్ళీ కరువు వచ్చినప్పుడు బాబా కేవలం ఆ ధనికులైన ఇంటి దగ్గర నుంచే సగం రొట్టె ముక్కలు తీసుకునేవారట. చూడండి, ఆయన కేవలం భిక్ష ఆయన తినటానికే అయితే వెళ్ళి మామూలుగా అడగాలి. కానీ అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ బాబా ఎలా చేసేవారంటే అట్లా చేసేవారు. అంటే అంతటి ఆదర్శవంతమైన భిక్షువు అని. మళ్ళీ బాబా గురించి మళ్ళీ తిప్పుకుందాం. ఇట్లా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.